ఏంటి అన్నా అన్న మన ఆచారం ప్రకారం ఆడపిల్లల విషయంలో దూరంగా ఉండాలని. అది పిల్ల కాదు, నా పెళ్ళాం. అభయలక్ష్మి నీ పేరేంటి? మాయా. మీ దేవురు? బందరు. ఎక్కడుంటున్నావు? హాస్టల్లో. నైట్ షార్ప్గా 9 గంటలకి ఈ నంబర్కి ఫోన్ చేయి, లేదంటే రేపు కూడా వచ్చి నేను ఇలాగే చూస్తాను. ఓకే? సరే. 9 o'clock. నువ్వే గనుక నిజంగా మగాడివైతే నేను ఊరికి వెళ్ళిన తర్వాత నన్ను మీరి నాకు తెలియకుండా నా బిడ్డను ఎత్తుకు రారా. ఈ విషయం గనక వాళ్ళమ్మ నాగరానికి తెలిసిందంటే మనం ఏం చేసినా ఆ పిల్లని ఎత్తుకుపోలేం. టైం ఎంత? సౌమ్య, టైం 8:50 అయిందే. అవును, అయితే ఏంటి ఇప్పుడు? వాడు నన్ను 9 o'clock షార్ప్గా ఫోన్ చేయమని చెప్పాడుగా. ఎవరు? పొద్దున ఇలా చూసి నన్ను భయపెట్టాడే మన సీనియర్, వాడే. సరే ఫోన్ చెయ్యి. మొబైల్ నుంచి ఫోన్ చేస్తే నంబర్ నోట్ చేసుకుని మళ్ళీ మళ్ళీ టార్చర్ పెడతాడు. ఇప్పుడేం చేద్దామంటావు? దగ్గరలో ఆంటీ కొట్లో ల్యాండ్ లైన్ ఉంది, అందులోంచి చేద్దాం. కాస్త జరుగు. టైం 9 అయింది, వెళ్ళి నిద్రపో. సౌమ్య, స్ట్రైట్గా ఆఫీస్ రూమ్కి వెళ్ళి రిజిస్టర్ బుక్ తీసి అభయలక్ష్మి ఏ రూమ్లో ఉంటుందో చూడండి. ఆ రూమ్కి వెళ్ళి ఆ అమ్మాయిని చప్పుడు కాకుండా ఎత్తుకొచ్చేయండి. ఎలా ఎత్తుకొస్తారు? చప్పుడు కాకుండా. మన ఆచారం ప్రకారం మేము ముందు గేట్లో పిల్లని ఎత్తుకొస్తాం, మీరు వెనక గేట్లో వెయిట్ చేస్తారు, అంతేగా? పోండి. రే అన్నా అన్నా, అది నా పెళ్ళం, పైన చేయి పడకుండా చూసుకోండి. సరే అన్నా. అన్నా. చిటికెని వేలు కూడా పడకుండా తీసుకొస్తాం. చిటికిన వేలు కూడా పడకుండా ఎలా ఎత్తుకొస్తారా? మంచంతో సహా ఎత్తుకొచ్చేస్తాం. రే అన్ని తీసుకెళ్ళా.